నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు పొందిన కడప పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు పాలిటెక్ ఫెస్ట్లో మంత్రిచే 25,000 నగదు బహుమతి అందుకోవడంపై పలువురి హర్షం. కోర్టు ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి పోలీసుల ఎదుట హాజరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు న్యాయవాది సమక్షంలో కొనసాగిన విచారణ. కడపలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతికి తరలిస్తే అడ్డుకుంటాం. అవగాహన సదస్సు ద్వారా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశేఖర్ రెడ్డి హెచ్చరిక. కడప నగరంలోని శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వాహకులు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమ కొనుగోలుదారులను ప్రోత్సహిస్తూ విలువైన బహుమతులు అందించడం సంతోషకరమని వైవియు వైస్ ఛాన్సలర్ ఆచార్య కృష్ణారెడ్డి తెలిపారు. నగరంలోని ఎర్రముకపల్లెలో గల శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతిరోజు నిర్వహిస్తున్న లక్కీ డిప్లో భాగంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో వైవియు అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ పండుగల పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో కొనుగోలుదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ ప్రారంభించిన అనతి కాలంలోనే అందరి అభిమానాన్ని పొందడం జరిగిందన్నారు. బ్రాండెడ్ దుస్తులు, విభిన్న డిజైన్లకు ఆలవాలమైన ఈ షోరూమ్ను ప్రతి ఒక్కరూ సందర్శించి పండుగ సంతోషాలు రెట్టింపు చేసుకోవాలని కోరారు. అనంతరం వీసీ లక్కీ డిప్ తీసి నాగార్జున వ్యక్తి గెలుచుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్ను అందించారు. ఈ బహుమతుల పరంపర ఇలాగే కొనసాగుతుందని, ఈ నెల 16వ తేదీన జరిగే మెగా బంపర్ డ్రాలో కారును అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కడప జిల్లా వాసులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారి ఆచార్య ఈశ్వరెడ్డితో పాటు ఇతర ప్రముఖులు, షోరూమ్ సిబ్బంది, ఇంకా కొనుగోలుదారులు పాల్గొన్నారు. షాపింగ్ మాల్ వారి పెద్ద పండుగ ఏ బాబు చెల్లు బాబు చెల్లు వచ్చామా నేనందుకు 1000 రూపాయల కొనుగోలుపై రెండో పాయింట్, ఆ తర్వాత మూడవది, నాలుగవది, ఐదో పాయింట్, ఆరో పాయింట్, ఏడో పాయింట్, 8, 9 మొత్తం 10 కాయిన్లు కూడా లక్కీ డ్రా యొక్క బాక్స్లో వేశారు. ఇది ఇప్పుడు ఒకటో స్థానము, రెండో స్థానము, 100వ స్థానము, 1000 స్థానము, ఇలా 4 యూనిట్లలో ఒక్కొక్క నంబర్కి ఇస్తారు. ఆ 4వ నంబర్ పూర్తయిన తర్వాత మనకు లక్కీ డ్రా గెలుపొందిన బహుమతి వారి నంబర్ ప్రకటిస్తాము. మొదట చూపిస్తున్న నంబర్ 3, 1వ స్థానంలో ఉన్నది 3. మళ్ళీ 10వ స్థానంలో ఉన్న కాయిన్ తీస్తారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని రొటేట్ చేస్తూ 10వ కాయిన్ తీస్తారు. 10వ స్థానంలో ఉన్న నంబర్ని 9 వచ్చింది. మన కడపలో 3వ లక్కీ డ్రా ఇది. రేపు ఎల్లుండి కూడా లక్కీ డ్రా ఇక్కడే తీస్తారు. మీకు షాపింగ్ చేసి మీరు ఈ సంవత్సరం మంచి విజేతండి. లైక్ మీకు ఎలక్ట్రిక్ బైక్ ఉండి పెట్టాను. సో నేను యూనివర్సిటీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్. మీరు మీ స్పందన చెప్పండి. మీరు ఎక్కడ ఉంటారండి? కడపలో ఎక్కడ ఉంటారు? రాజీవ్ పార్క్ దగ్గర. శుభమస్తు మాల్, భలే పండుగలు, భలే బహుమతులు, లక్కీ డ్రా చివరి
ఆన్లైన్లో చేసుకోవటంలే. శుభమస్తు షాపింగ్ మాల్ డిసెంబర్ 6వ తారీఖున ప్రారంభమైంది. మేము 7వ తారీఖున ఇక్కడ మన చరిత్ర అనే మన ఇంటాక్ సంస్థకు సంబంధించిన మ్యాగజైన్ కూడా ఓపెన్ చేశాం. కాబట్టి ఇది రెండోసారి ఇక్కడ రావడం నేను. ఆ రకంగా దీంతో కొంత అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా పెద్ద పెద్ద సంస్థలు కడప ప్రాంతానికి రావడం, కడప చుట్టుపక్కల ఉన్న చాలామంది నిరుద్యోగులకు, యువతకు ఒక ఉపాధి అవకాశం లభించడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. అలాగే ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన వస్తువులు దొరకడం కూడా సంతోషమే కదా. కాబట్టి ఆ రకంగా ఈ శుభమస్తు వాళ్ళు కడప ప్రాంతానికి సేవ చేస్తున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే భవిష్యత్తులో ఇంకా క్షణాభివృద్ధి చెందాలి, అలాగే ఎంతోమందికి ఉపాధి ఇవ్వాలి, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొకసారి శుభాకాంక్షలు. 7వ షాపింగ్ మాల్ కడప పట్టణంలో రావడం అనేది చాలా హర్షణీయము. మన ప్రాంతంలో ఇలాంటి షాపు రావడము, మన వాళ్ళు నెల రోజులుగా పండగ వాతావరణంలో ఇక్కడ షాపింగ్ చేస్తున్నారని ప్రతిరోజు చూస్తున్నాను. సో ఈ 7వ షాపింగ్ మాల్ పెట్టినా కానీ వాళ్ళు మంచి తరుణంలో పెట్టి మనకు క్రిస్మస్, న్యూ ఇయర్ డే, మన పెద్ద పండుగ అయిన సంక్రాంతికి పెద్ద లక్కీ డ్రా కారు బహుమతిగా ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. వీరి షాపులు 7 కాకుండా ఇంకా రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నాము. సో మనమందరం కూడా ఇలాంటి షాపింగ్ మాల్కి వచ్చి మనం బట్టలు కొనుక్కొని పండగలకి రాబోయే ఉగాది కానివ్వండి, మిగతా పండుగలు కూడా కొనుక్కొని ఈ షాపింగ్ మాల్ అభివృద్ధికి మనం తోడ్పడుతూ పరోక్షంగా కొన్ని వందల్లో పనిచేస్తే ప్రత్యక్షంగా కూడా కొంతమంది ఇక్కడ పనిచేసే అవకాశం నాకు తెలిసి ఎంతమంది ఉంటారు, 350 మెంబర్ ఉన్న ఈ షాపింగ్ మాల్లో. సో మనకు చూస్తే ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. సో ఈ రోజుల్లో ఉపాధి రావడం కూడా చాలా గొప్ప విషయం. సో ఈ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఎంప్లాయీకి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మంచిదండి. జిల్లాలోని వెయ్యినూతల కోనలోనే వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పిన్నపాటి నరసింహహరి ప్రసాద్ మాట్లాడుతూ ఆలయ అర్చకులు ధర్మశేఖరాచార్యుల నేతృత్వంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఉదయాన్నే తిరుప్పావై, నక్షత్రహారతి, కుంభహారతి తదితర విశేష పూజలు నిర్వహించామన్నారు. అర్చకులు ధర్మశేఖరాచార్యులు మాట్లాడుతూ అహోబిలం నుంచి స్వామి ఉగ్రంతో ఇక్కడికి వచ్చారని తెలిపారు. సాధువులందరూ భగవంతుడికి అభిషేకం చేసి సాధారణ మనుషులుగా మారారని, కాబట్టి ఇక్కడ మనకు ఉగ్రం మరియు శాంతమూర్తి ఇద్దరు ఉన్నారని వివరించారు. వాల్మీకి మహర్షి గుహలో కూర్చుని రామాయణం కొంత భాగాన్ని రచించారని, త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడికి వచ్చి తన బాణంతో స్వయంగా చక్రాన్ని, శంకుని గీశాడని ఇక్కడి చరిత్ర తెలియచేస్తోందన్నారు. ప్రతిరోజు రాత్రి దేవతలందరూ వచ్చి ఉదయం ఆలయం తెరిచినప్పుడు కనిపించే పుష్పాలు, పత్రాలతో పరమశివుణ్ణి పూజిస్తారని క్షేత్ర విశిష్టత పేర్కొన్నారు. ఈ క్షేత్రంలో వైశాఖ పౌర్ణమి బ్రహ్మోత్సవాలు ప్రత్యేకమని, లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఉత్సవాలు తిలకిస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. அணிபுதிவை பைங்கவனர் தண்டறியல் வட்டரபிதாங்கோதை சொன்ன செங்கத்தமிழமாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரை பார் 2 மால்வரை தோல் செங்கந்திருவகத்த செல்வத்திருமாலா எங்கந்திருவரல் பெத்து இம்புறம் सर्वे नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्
பல்லாண்டு வல்லாண்டு வல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்டதின் மணிவண்ணா உன் செவிடுதற்காப்பு அடியோமோடம் நின்னோன்று வினைவிராயிரம் வல்ல शुक्लपक्षम्यां शिष्यासविदो वासरः वासरस्तु भानवासरयुक्तायां शुभनक्षत्रशुभयो शुभकर्ण एवं गणविष्ठयामस्य भगवद्वदयङ्गरूपेण षोडशपूजां करिष्ये। ओम नारसिंहाय नमः। చెప్పేది విష్ణు लोककल्याणार्थं षोडशपूजां करिष्ये। ओम नारसिंहाय नमः। ओम महासिंहाय नमः। ओम दिव्यसिंहाय नमः। ओम महाबलाय नमः। ओम उग्रसिंहाय नमः। ओम महादेवाय नमः। ओम स्तंभजाय नमः। ओम उग्रो श्रीमत्पयोनिधिनिकेतन चक्रपाणे भोगेन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्दिभूत लक्ष्मी नृसिंह मम देहि करावलंबं। శ్రీ వెయ్యినూతుల కోన క్షేత్రము లక్ష్మీ నరసింహస్వామి వారు అహోబిలంలో హిరణ్యకశిపును వధించిన తర్వాత ఉగ్రరూపంతో ఈ క్షేత్రానికి రావడం జరిగింది. స్వామి యొక్క ఉగ్రాన్ని శాంతపరచడం కోసము దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి 1000 కోనేర్ల నీటిని తెచ్చి దేవతలంతా కలిసి అభిషేకం చేసినప్పుడు స్వామివారు ఇక్కడ స్వయంభూగా ఉద్భవించారు. స్వామివారు వచ్చేసి కృతయుగంలో ఉద్భవించడం జరిగింది. కృతయుగం చివరిలో వాల్మీకి మహర్షి వారి క్షేత్రానికి వచ్చి ఇక్కడే కొంతకాలం పాటు తపస్సు చేసుకొని కోనేర్లకు పైన వరాహ గుహ అని ఉంది, అక్కడ కూర్చుని రామాయణంలో కొంత భాగాన్ని రచించడం జరిగింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర వారి క్షేత్రానికి వచ్చి ఇక్కడ కాకాసుర వధ జరిపి స్వామి ఎదురుగా ఉన్నటువంటి కొండకు బాణంతో శంకుచక్రం గీశారు. ఆ ప్రదేశం దాటి ఈ లోపల కాకి గద్ద ఇవి రెండు ఎక్కడా సంచరించవు. అన్నమాచార్యుల వారు స్వామివారిని దర్శించుకొని ఈయన పైన 16 సంకీర్తనలు కూడా రచించడం జరిగింది. ఈ ఆలయాలు జనమేజయ మహారాజు కాలంలో నిర్మాణం చేస్తున్నారు. అవన్నీ శిథిలమై పరిస్థితికి వచ్చినందువల్ల పునర్నిర్మాణం చేయడం జరిగింది. పునర్నిర్మాణం చేసిన తర్వాత నూతన విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ వైశాఖ శుద్ధ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి రోజు పార్వేటి ఉత్సవము కళ్యాణం ఉంటుంది. ధనుర్మాస ఉత్సవాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ స్వామివారి యొక్క విశేషం. అర్చకం ధర్మశేఖరాచార్యులు మా ఉత్సవాలన్నీ కూడా వంశపారంపర్య ధర్మకర్త పిన్నపాటి నరసింహ హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందండి. కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 2 పాలిటెక్నిక్ విద్యార్థులు తమ ప్రతిభతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు పొందారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించిన పాలిటెక్ ఫెస్ట్లో కడప మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బహుమతి కింద 25,000ను మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అందుకున్నారు. విద్యార్థినులు ఫరీహా రేష్మాలు ఆటోమేటిక్ ఫీల్డ్ డిస్పెన్సర్ ట్రాఫిక్ ప్రాజెక్టును తయారు చేసి వాటి పనితీరును వివరించారు. విద్యార్థినుల మేధో సంపత్తికి ప్రతి ఒక్కరూ అభినందించారు. భవిష్యత్తులో మరింతగా రాణించి దేశం గర్వించే స్థాయికి చేరాలని వక్తలు సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. దుర్గం ఆటోమేటిక్ బ్రేక్ ఫెయిల్యూర్ డిటెక్షన్ అండ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్. చరణ్ తేజ అండ్ మోహిత్ కుమార్. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్డినో బేస్డ్ ఫైర్ ఫైటింగ్ రోబోట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కదిరి యువరాజ్ అండ్ మణికంఠ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పాలిటెక్ ఫెస్ట్కి వచ్చినప్పుడు నిజంగానే నేను ఆశ్చర్యపోయా. చాలా పెద్ద స్పీచ్ రాసుకుని వచ్చే ఇదంతా పడేయచ్చు. ఇంకా నేను అసలు ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఇంత అద్భుతమైన పిల్లలు ఉన్నారు, ఇంత అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి. ఆ ఐడియాస్ని రియాలిటీ చేసేదానికి అద్భుతమైన ఫ్యాకల్టీ ఉందని వాస్తవంగా నేను ఈరోజు తెలుసుకుంటాం జరిగింది. మీ అందరూ తెలుసు, తెలుగువారు ఘనంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ నేపథ్యంలో సంప్రదాయాలను తమ విద్యార్థులకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని బీరం శ్రీధర్రెడ్డి విద్యాసంస్థల అధినేత బీరం సుబ్బారెడ్డి తెలిపారు.
జిల్లాలోని ఖాజీపేట ప్రాంతంలో గల బీరం శ్రీధర్రెడ్డి విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల ఆవరణలో పెద్ద ఎత్తున రంగవల్లులు తీర్చిదిద్ది భోగి మంటలను వేయడంతో పాటు ఇతర సంప్రదాయాలను పాటిస్తూ పండుగను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుందన్నారు. తమ విద్యార్థులు ఈ వేడుకలను స్వయంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. మన సంపాదన హిందూ సాంప్రదాయాలను చిన్నారులకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించేందుకు తోడ్పాటు అందించిన ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన 150 మంది విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముందస్తు సంక్రాంతి ఏ విధంగా ఉండాలి, మన సంక్రాంతి పండుగలు ఎట్లా చేయాలి, ఈ రోజుల్లో పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ పండుగల గురించి పూర్తి అవగాహన లేదు. అన్ని కులాలు అన్ని వాళ్ళ పండుగలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అయితే సంక్రాంతి దీపావళి తప్ప సంక్రాంతి ఉగాది ఈ పండుగల గురించి పెద్దగా పాటించడం లేదు. మరి సంక్రాంతి గురించి ముఖ్యంగా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో పిల్లలకి పెద్దలకి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పండుగలు అంటేనే తెలియదు, పిల్లలకు సంక్రాంతి అంటేనే తెలియదు. దీనివల్ల ముందస్తు సంక్రాంతిలో సంక్రాంతి ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో చేశాము. ఇక్కడ భోగి మంటలు కాంచి ఎద్దుల బండి, అట్నే ఆవును పూజించడము, అట్లనే ఒక్కొక్క పిల్లవాడు టాల్స్ పెట్టుకొని ఏ విధంగా బిజినెస్ చేయవచ్చు, అట్లనే అన్ని విధాలుగా అవగాహన కల్పించే దానికోసం ఈరోజు శ్రీధర్రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్లో ఇది ముందస్తు వేడుకలు జరుపుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా అత్యుత్సాహంతో పాల్గొంటున్నారు. ఎవరు చూసినా కానీ నిజంగా ఇది సంక్రాంతి ఇలా ఉండాలి, రాబోయే రోజుల్లో కానీ మన సనాతన నుంచి వచ్చినటువంటి ఈ పండుగలు చాలా గొప్పవిగా ఉన్నాయనే ఉద్దేశంతో చూపిస్తున్నాము. ఇక్కడ చాలా ఆనంద డోలికల్లో ఉన్నారు పిల్లలు. అనేక రకాలుగా ఆటలు, పాటలు, డ్యాన్సులు, కోలాటాలు అన్నీ కూడా నిర్వహించాము. చాలా ఆనందంగా ఉంది. ఇది ఫ్యూచర్లో కూడా బాగా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. దీని ప్రభావం చాలా ఉంటుందని మేము అనుకుంటున్నాము. అట్నే అన్ని స్కూళ్ళు అందరూ కూడా పండుగలు గొప్పగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు బీరం శ్రీధర్రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రీ పొంగల్ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. దీన్ని మామూలుగా కాకుండా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో పాతకాలంలో పల్లెటూరులో ఎలా చేస్తారో అంతకన్నా గొప్పగా పిల్లలకు చూపించాలనుకున్నాము. దానికోసం మా స్టాఫ్ కూడా చాలా కృషి చేశారు. వాళ్ళందరి సహకారంతో మేము పొంగల్ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది చాలా ఘనంగా చేశాము. ముందుగా మనకి పండగ అనగానే ముగ్గు అనేది గుర్తొస్తుంది. సో మేము పిల్లలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి ముందు రోజు మేము పిల్లల చేత ముగ్గులు పోటీలు కండక్ట్ చేశాము.
సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ఇలా పండగ ఎక్కడ చూడలేదు మేడం, చాలా బాగుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతేకాకుండా పండగ అనేది ఎందుకు చేస్తున్నాం అనేది ఆ ఇంపార్టెన్స్ని కూడా మేము పిల్లలకి చెప్పడం జరిగింది. మా స్కూల్లో చదువుతో పాటు ప్రతి పండగ విశిష్టత, పెద్దల్ని గౌరవించడం, ఎలా ఉండాలి, బయట ఎలా మెలగాలి అనేది ఎథిక్స్ కూడా బాగా నేర్పిస్తాము. సో ఈరోజు నిన్న ముగ్గుల ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చి భోగి పండగ, అలాగే స్టాల్స్ పెట్టడం జరిగింది. ఈ స్టాల్స్ ఎందుకు పెట్టామంటే ఇంతకుముందు చిన్న చేనేత కార్మికులు ఉండేవాళ్ళు. మన బయటికి వెళ్ళి కొనుక్కోకుండా అన్నీ ఆన్లైన్లో కొనడం వల్ల అలాంటి కార్మికులందరూ లేకుండా పోవడం జరుగుతుంది. సో ఇలా పెట్టడం వల్ల పిల్లలకు ఒక అవగాహన వస్తుంది. బయట చిన్న షాప్లో కొనాలి, వాళ్ళకు కూడా ఫినాన్స్గా డెవలప్ అవ్వాలి అనేది నేర్పించాలని మేము పిల్లల చేతే స్టాల్స్ పెట్టాము. జనరల్గా బయట నుంచి పిలిపిస్తారు, కానీ మా పిల్లలే అందరూ మెహందీ స్టాల్ అని, ఫ్రూట్ స్టాల్స్ అని, జ్యూస్ స్టాల్స్ అని చాలా స్టాల్స్ పెట్టడం జరిగింది. మనం ఇంట్లో ఎంత బాగా చేసుకుంటామో అంత బాగా పండుగ అనేది ఇక్కడ జరుగుతుంది. సో మీరు అభిప్రాయం మా పిల్లల్ని అడిగి తెలుసుకోండి. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. ఈరోజు మేము వీరం శ్రీధర్ అంతర్జాతీయ పాఠశాల నుంచి మాట్లాడుతున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మా కరెస్పాండెంట్ సార్ సుబ్బారెడ్డి సార్ వాళ్ళు మాకు ముగ్గుల పోటీలు, ఇంకా కోలాటము, ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టించారు. మాకు పల్లె వాతావరణం తెలియాలని చెప్పి మా కోసం అంతా సెటప్ అంతా చేపించారు. అండ్ మాకు పాతకాలంలో ఎలా ఉంటుందో అని తెలియజేయడానికి పాతకాలం స్టాల్స్ కూడా తెప్పించారు. అండ్ మాకు ఎలా సేల్ అనేది జరుగుతుంది అని చెప్పి పిల్లలతో స్టాల్స్ పెట్టించారు. అండ్ ఒకరోజు ముందే ముగ్గులు అవన్నీ వేపించారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ముగ్గులు మరియు డాన్సెస్ అన్నీ మాకు చాలా నచ్చాయి. మేమందరము హృదయస్ఫూర్తిగా మా సుబ్బారెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ వైఎస్ఆర్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి విచారణ నిమిత్తం పోలీసుల ఎదుట హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనితలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన సంఘటన వర్ర రవీంద్రారెడ్డి అరెస్టై మొన్నటి వరకు కడప కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 8, 9వ తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో వర్రాను విచారించారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన కడప సైబర్ క్రైమ్ స్టేషన్లో జరిగిన విచారణకు న్యాయవాదితో కలిసి హాజరయ్యారు. అనంతరం వర్ర రవీంద్రారెడ్డి న్యాయవాది ఓబుల్రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా కోర్టు వారి ఆదేశాల మేరకు పోలీసు కస్టడీలో ఉన్న వర్ర రవీంద్రారెడ్డి 2 రోజుల పాటు విచారణకు హాజరవుతారన్నారు. ఈ విచారణ న్యాయవాది సమక్షంలో కొనసాగాలని, వీడియో, ఆడియో రికార్డు చేయాలని జడ్జి ఆదేశించారన్నారు. అలాగే ఉదయం, సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. విచారణ సందర్భంగా నిర్వహించే అన్ని అంశాలను జడ్జి ప్రధాన న్యాయమూర్తికి అందజేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. నా పేరు ఓబులెడ్డి, అడ్వకేట్ అండి. ఈ వర్ర రవీంద్రారెడ్డికి సంబంధించిన లాయర్ నేను. వర్ర రవీంద్రారెడ్డికి కడప జిల్లా కోర్టు వారు 2 రోజులు కస్టడీకి పోలీసులకు ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇచ్చారు. ఈ కస్టడీ ఆదేశాల ప్రకారము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు విచారణ చేయవచ్చు. అది కూడా మా అడ్వకేట్ మా ప్రెజెన్సీలో విచారణ చేయాలి, ఆడియో వీడియో రికార్డ్ చేయాలి. ప్రతిరోజు ఉదయము సాయంత్రం రెండు సార్లు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి ఆడియో వీడియోను, వాళ్ళు నమోదు చేసినటువంటి రికార్డును, స్టేట్మెంట్ను రెండింటిని కూడా జిల్లా జడ్జి గారికి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఉదయం తీసుకొచ్చారు. మేము కూడా ఇప్పుడు హాజరవుతున్నాం. థ్యాంక్ యూ. కడపలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతికి తరలిస్తే అడ్డుకుంటామని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి హెచ్చరించారు. నగరంలోని కాగితాలపేంట ఏపీజీబీ కార్యాలయం వద్ద బ్యాంకు ప్రధాన కార్యాలయం తరలింపును వ్యతిరేకిస్తూ ఖాతాదారులకు, ప్రజలకు బుధవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి జరగాల్సిన రాయలసీమను పాలక పార్టీలు మోసం చేస్తున్నారన్నారు. ఈ మోసాన్ని ఎదిరించకపోతే బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఏపీజీపీ ప్రధాన కార్యాలయం అమరావతికి తరలిస్తే రాయలసీమలోని ఈ బ్యాంకు ఖాతాదారులతో అడ్డుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ ప్రకారం రాయలసీమలోని కడప జిల్లాలో ఉన్న ప్రధాన కార్యాలయం అమరావతికి తరలించడం తగుదన్నారు. ఈ అంశంపై ఈ నెల 12వ తేదీన ఐఎంఏ హాల్లో జరిగే సదస్సును ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఏపీజీపీ ప్రధాన కార్యాలయాన్ని, కేంద్ర కార్యాలయాన్ని కడప నుంచి అమరావతికి తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను ప్రజలకు చెప్పి వాళ్ళని చైతన్యవంతం చేయడానికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బ్యాంకు శాఖ దగ్గర అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అలాంటి ఒక సదస్సులో భాగంగా ఈరోజు ఇక్కడ కాగితాలపేటలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం, అనాదిగా రాయలసీమకు చాలా అన్యాయాలు జరిగినాయి. అది నీళ్ల విషయంలో జరిగినాయి, నిధుల విషయంలో జరిగినాయి, ఉద్యోగాల విషయంలో జరిగినాయి, వైద్య సంస్థల విషయంలో జరిగినాయి, విద్యా సంస్థల విషయంలో జరిగినాయి. అన్ని విషయాల్లో మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా మీరు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం తప్పకుండా ప్రతిఘటిస్తాం, పోరాడతాం. ఈరోజు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయం కడపలోనే ఉంచొచ్చు అన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాదా? ఇది ప్రాంతం కాదా? ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? అమరావతిని అంతా అభివృద్ధి అయితే సరిపోతుంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రాయలసీమ ప్రయోజనాలకు హాని కలిగించే ఏ నిర్ణయాన్నైనా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది, ప్రతిఘటిస్తుంది, పోరాడుతుందని చెప్పడానికే ఈ సదస్సులు. రానున్న కాలంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలోనే ఉండాలని రేపు 12వ తేదీన పెద్ద సదస్సు ఐఎంఏ హాల్లో నిర్వహించబోతున్నాం. ఈ సదస్సుకు మాజీ మంత్రి శైలజానాథ్, అట్లాగనే కర్నూలు నుంచి జయరాజు, అట్లాగనే తిరుపతి నుంచి తులసేంద్ర, ఇట్లా అన్ని పార్టీలు, అన్ని రకాల వ్యక్తుల్ని పిలిచి పెద్ద సదస్సు నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత కూడా దీన్ని పెద్ద ప్రజా ఉద్యమంగా మారుస్తాం. తప్పకుండా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కేంద్ర కార్యాలయం కడపలోనే ఉంచాలి, ఉంచేంతవరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. పేదల అవసరాలు తీరేలా నిర్వహించే సేవా కార్యక్రమాలు ఎంతో ఆత్మసంతృప్తినిస్తాయని పులివెందులకు చెందిన సాయి తులసిరెడ్డి తెలిపారు. పులివెందుల పట్టణంలోని నగరిగుట్టలో గల వృద్ధాశ్రమంలో వేంపల్లి మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన పెడ్డిరెడ్డి చంద్రబాబుల్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు సిరిగిరెడ్డి సాయి తులసిరెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాల కోసం వెచ్చించాలన్నారు. తమ పెద్దలను స్మరించుకుంటూ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం ఆనందకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలకు తమ వంతుగా తోడ్పాటిస్తామని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సాయి తులసిరెడ్డి కుటుంబ సభ్యులు నాగిరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కడే తెచ్చుకోండి, ఆడబెట్టిన ఎవరు తీసుకున్నారు? సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పులివెందుల శిల్పారామంలో ప్రజలకు ఆహ్లాదం, ఆనందం కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శిల్పారామం పాలనాధికారి తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. పులివెందులకు చెందిన మనోహర్ మహాలక్ష్మి ఫర్టిలైజర్ వారి సహకారంతో ఈ నెల 12వ తేదీ ఆదివారం మహిళలకు చుక్కల ముగ్గుల పోటీలు, 13వ తేదీ ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు ఉపేంద్రచే ఇంద్రజాల ప్రదర్శన ఉంటుందన్నారు. 14వ తేదీ మంగళవారం హరిదాసుల సంక్రాంతి విన్యాసాలు, గాలిపటాల పండుగ, విద్యాదీపం సినిమా నుంచి పాట విడుదల కార్యక్రమం, మాస్టర్ శర్వాన్ ఎస్కే ఫిల్మ్ స్టూడియో చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. 15వ తేదీ బుధవారం జయసాయి వెంకట రవితేజ సాయి బోటింగ్ వారి సహకారంతో మాస్టర్ రాజా, శ్రీరాజా కళానిలయం చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తాము నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొని జయప్రదం చేయడంతో పాటు వినాదాన్ని ఆస్వాదించాలని ఆయన కోరారు. మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ సమావేశపరిచిన ముఖ్య కారణం, మన శిల్పారామం మరియు ఉలిమిల లేక్ ఫ్రంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ శిల్పారామంలో వచ్చేసి 12వ తారీఖు మనోహర్ శ్రీ మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ వారి సహకారంతో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. సమయం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటలకు. అలాగే 13వ తారీఖు ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు శ్రీ ఉపేంద్ర గారిచే ఇంద్రజాల ప్రదర్శన
సమయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. అలాగే 14వ తారీఖు మన సంక్రాంతి ఉట్టిపడేలా హరిదాసుల ప్రదర్శన, అలాగే గంగిరెద్దుల ప్రదర్శన, అలాగే పిల్లలకు గాలిపటాలు కూడా ఎగిరివేయడం జరుగుతుంది. అందులో ఎవరైతే బాగా ఎగిరివేస్తారో వారికి చిన్న బహుమతి కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ శ్రావణ్ ఎస్కే ఫిలిం స్టూడియో వారి చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 15వ తారీఖు శ్రీ జె సాయి వెంకట్, రవి వెంకట్, సాయి ఆక్వా బోటింగ్ వారి సహకారంతో శ్రీ రాజా కళానిలయం పులివిందల వారి చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆ రోజు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. సో అందరూ పులివిందల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ శిల్పారామంకి విచ్చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు పొందిన కడప పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు పాలిటెక్ ఫెస్ట్లో మంత్రిచే 25,000 నగదు బహుమతి అందుకోవడంపై పలువురి హర్షం. కోర్టు ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి పోలీసుల ఎదుట హాజరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు న్యాయవాది సమక్షంలో కొనసాగిన విచారణ. కడపలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతికి తరలిస్తే అడ్డుకుంటాం. అవగాహన సదస్సు ద్వారా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశేఖర్ రెడ్డి హెచ్చరిక. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.